హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ టైం నా ఛానల్ చూసుకోవడం లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అయితే. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక సాంగ్ ఒకటి తన మీద పెట్టి రిలీజ్ చేశారు. అదేంటంటే తను రేసింగ్ లాగా డ్రెస్ వేసుకొని తను అట్లా ఫోటోషూట్ తీయించుకున్నాడా, లేకపోతే నిజంగానే అదేమైనా ప్రోగ్రామా లేకపోతే సాంగ్ అనేది తెలియాలి. ఇంతవరకు దాని గురించి అయితే క్లారిటీ లేదు. బట్ తను వచ్చేసి ఒక మోడలింగ్ లాగా ఒక ఫోటోషూట్ తీయించుకున్నాడు. ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోస్ పెడుతున్నా చూడండి. మీకు ఎట్లా అనిపించింది నాకు కామెంట్ చేయండి. ఇవన్నీ చూస్తుంటే నాకు ఒకటే అర్థమైంది. తన రేసింగ్లో అయినా కావచ్చు, తన మోడర్న్ డ్రెస్లో అయినా కావచ్చు, సంప్రదాయబద్ధం కావచ్చు, ఏ డ్రెస్ వేసినా కూడా హీరోలానే ఉంటాడు. సో మన కళ్యాణ్ పడాల హీరో, తనుజ హీరోయిన్, ఇద్దరు కలిసి మూవీ చేస్తే సూపర్ బంపర్ హిట్ అని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ప్లస్ కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు చాలా మూవీస్లో చేయబోతున్నాడు. అంటే ఇదంతా రూమర్, అసలు తనకి మూవీ ఆఫరే రాలేదంటున్నారు. మూవీ ఆఫర్ రాకపోవటం కాదు, తను కొన్ని మూవీస్ వచ్చినా కూడా కొంచెం టైం అడిగాడట. రీజన్ ఏంటంటే తను ఇప్పుడు యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అంటే కొంతమంది యాక్టింగ్ కోచింగ్ లేకుండానే ఇండస్ట్రీకి వచ్చేస్తారు. యాక్టింగ్ నాకు కోచింగ్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, బై బర్త్ ప్రతి ఒక్కరికి ఉంటుందంటారు. అఫ్ కోర్స్ బై బర్త్ ఉంటుంది, కానీ తనకి రాక కాదు, తనకి వచ్చిన వాటిని ఇంకొంచెం ఇంప్రూవ్ చేసుకుంటే లైఫ్ లాంగ్ ఎటువంటి ప్రాబ్లం లేకుండా తను ఒక యాక్టర్గా నిరూపించుకోవాలనుకుంటున్నాడు. అందుకని యాక్టర్ నిరూపించుకోవడం కోసం తను యాక్టింగ్ కోచింగ్ తీసుకుంటున్నాడు. అది కూడా కోచింగ్ తీసుకునే ఇన్స్టిట్యూట్ కూడా చాలా ఫేమస్ ఇన్స్టిట్యూట్ అట. వాళ్ళు అసలు కళ్యాణ్ గురించి కూడా ఆ ఇన్స్టిట్యూట్ ఓనర్ ఎవరైతే చెప్తారో ఆ సార్ వచ్చేసి కళ్యాణ్ గురించి చాలా ప్రౌడ్గా చెప్పాడు అనమాట. తనైతే 5 o'clockకే చాలా టైం మెయింటెనెన్స్ చాలా ఎక్కువ, వస్తాడు, కరెక్ట్గా చెప్పింది చేస్తాడు, కరెక్ట్గా తను ప్రతిదీ ఫాలో అవుతాడు. ఎందుకంటే తన ఆర్మీ కదా. సో తను చూస్తుంటే నాకైతే చాలా అప్రిసియేషన్గా, అసలు ఇట్లాంటి స్టూడెంట్స్ ఉంటే కదా బాగుంటుంది అని చెప్పి అనిపిస్తుంటుంది అని చెప్పి కళ్యాణ్ చాలా కోరినట్టు ఒక ఇంటర్వ్యూ కూడా చూసాం మనం, గుర్తుందా? సో కళ్యాణ్ని కూడా ఒకటి ఏదైనా యాక్ట్ చేసి చూపించమంటే ఇంటర్వ్యూలో, సారీ నేను యాక్ట్ చేసి చూపించకూడదు, ఎందుకంటే మాకు మా పాలసీల్లో ఎక్కడ కూడా వాటికి సంబంధించి బయట చెప్పకూడదు అని ఉందంటే, బయట ఏదైనా యాక్ట్ చేసి చూపించండి అంటే, లేదు ఇప్పుడు కాదు, నేను స్టార్ట్ చేసినప్పుడు అప్పుడు చూపిస్తానని చెప్పి చెప్పాడు. అంటే ఇప్పుడు ఇక్కడే అర్థమవుతుంది కదా తన పాలసీస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తాడు అనేది. సో ఇప్పుడు కళ్యాణ్ది వచ్చేసి ఒక సాంగ్ కూడా రాబోతుంది. ఆల్రెడీ ఒక సాంగ్ వచ్చింది, నీ విజిలేస్తే ఆంధ్ర చూడబుడ్డి అని చెప్పి. ఆ సాంగ్ కూడా ఎంత వైరల్ అయిపోయిందో మనకు తెలుసు కదా. సో కొంతమంది ఒక మెసేజ్ పెట్టారు నాకు, అదేంటంటే తను చేస్తున్నాడు కానీ బాడీలో రిథం లేదు మేడం అన్నారు. రిథం అనేది చూసి కళ్ళబట్టి ఉంటుంది. తను డ్యాన్స్ ఎంత కష్టపడి వేసాడా అనేది చూడాలి, కానీ తను కష్టమైనా కానీ ఇష్టపడి నేర్చుకున్నాడు కాబట్టి చాలా ఈజీగా వేసేస్తున్నాడు డ్యాన్స్. ఇంతకుముందు ఒక డ్యాన్స్ మాస్టర్తో కూడా డ్యాన్స్ చేశాడు. అసలు ఇట్లా తను అంత ఇదిగా డ్యాన్స్ చేస్తుంటే వాటికి కూడా కాంట్రవర్సీ చేస్తూ నెగిటివ్ చేయాలని చెప్పి చాలామంది ట్రై చేస్తున్నారు. సో తనుజ కళ్యాణ్ ఫ్యాన్స్ అయితే నెగిటివ్ చేయాలని చెప్పి ట్రై చేసినా వాటి గురించి పట్టించుకోరు కదా. సో నేనైతే మ్యూచువల్ ఫ్యాన్. సో ఎవరిని నెగిటివ్ చేసి నేను పట్టించుకున్నాను. నాకేమనిపిస్తుంది అది నా ఛానల్లో నేను చెప్తాను. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి చెప్పేది ఏంటంటే, కళ్యాణ్ వచ్చేసి తను వేటి గురించి పట్టించుకోవట్లేదు, తను ఎవరు తనని నెగిటివ్ చేసినా పట్టించుకోవట్లేదు. సో తన గురించి మాత్రమే తను ఆలోచిస్తున్నాడు. సో అందుకనే తను ఎట్లా ఎదగాలని చెప్పి ఆలోచిస్తున్నాడు. యాక్టర్గా తను ప్రూవ్ చేసుకొని తను ఇండస్ట్రీలో సెటిల్ అయిపోవాలి అని చెప్పి అనుకుంటున్నాడు. సో అంటే ఈ క్యారెక్టర్ చేస్తాను అని కాదు, ఏ క్యారెక్టర్ అయినా నేను చేస్తాను, బట్ నేను చేసిన క్యారెక్టర్ అందరికి గుర్తుండిపోయే క్యారెక్టర్ అయి ఉండాలి. హీరోగానే కదా, హీరోగా అందరూ చేస్తారు, బట్ నీ హీరోగా చేసిన, విలన్గా చేసిన, క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేసిన, నేను చేసిన క్యారెక్టర్ అందరూ గుర్తుండిపెట్టేట్టు చేయాలి అని చెప్పి నేను అనుకుంటున్నా. ప్లస్ నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే తన ఇంటర్వ్యూలో చెప్పింది, నాకు ఎట్లా అనిపిస్తుంది అంటే నన్ను దృష్టిలో పెట్టుకొని స్టోరీ రాసేట్టు నేను ఎదగాలి అని చెప్పి అనుకున్నాను. ఇదైతే నాకైతే ఈ వర్డ్ నచ్చింది. ఏంటంటే ఎవరైతే డెడికేషన్గా యాక్టింగ్ నేర్చుకుని దానిలో సెటిల్ అయిపోవాలని చెప్పి మైండ్లో పాతుకుపోయి ఉంటుందో అట్లాంటి వాళ్ళు మాత్రం ఇట్లా మాట్లాడగలరు. అంటే తన వర్డ్స్ అవన్నీ చూస్తే నాకు అనిపించింది అట్లా అనుకుంటాడు అని చెప్పి. సో ఇది జస్ట్ కళ్యాణ్కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. నెక్స్ట్ వీడియో గైస్.